హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకునే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్. నేను ఇప్పుడు మీకు చెప్తున్నవన్నీ కూడా బేసిక్స్లో నుంచే. ఆ బేసిక్స్లో ఏ చిన్న చిన్న తప్పులు లేకుండా ఉండడం కోసమే చిన్న చిన్న కాన్సెప్ట్స్ని కూడా నేను క్లియర్గా ఆ మిస్టేక్స్ రాకుండా ఉండడం కోసం ట్రై చేస్తున్నాను. ఆ బేసిక్స్లో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఈ 10th చాప్టర్లో యూసేజ్ ఆఫ్ డిడ్ అండ్ వి1. ఈ డిడ్ వచ్చినప్పుడు చాలామంది ఇది తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని నేను ఆల్రెడీ ఒక టీచర్గా నేను చాలా చోట్ల చూశాను. కాబట్టి ఇందులో ఈ ఈ సెషన్ అయ్యేసరికి మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది అది ఎక్కడా తప్పు రాయకూడదు, తప్పు చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఇది మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ మీరు చూస్తే ఈ డిడ్ అనేది యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసింది గో అనేది వి1. ఇక్కడ కూడా డిడ్ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రోట్, డిడ్ ప్లస్ ప్లే ఈజ్ ఈక్వల్ టు ప్లేడ్, డిడ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సా, డిడ్ ప్లస్ డ్రా ఈజ్ ఈక్వల్ టు డ్రూ, డిడ్ ప్లస్ కమ్ ఈజ్ ఈక్వల్ టు కేమ్. సో ఏంటి ఇలా అంటే ఈ డిడ్ని గోని కలిపితే అది వెంట్ గా మారుతుంది. అంటే డిడ్ ప్లస్ వి1 ఈజ్ ఈక్వల్ టు వి2. ఇప్పుడు మీరు ఒక సెంటెన్స్లో వి2 రాశారు అంటే అందులో ఖచ్చితంగా రెండు ఉంటాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే డిడ్ ఉంటుంది, వి1 ఫామ్ అయిన గో ఉంటుంది. ఇక్కడ కూడా డిడ్ రైట్, అలాగే ప్లే, డిడ్ అండ్ ప్లే. సో ఖచ్చితంగా మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్లో ఈ వెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే పాస్ట్లో యూజ్ చేస్తాం. సో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే డిడ్ కూడా పాస్ట్లో యూజ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని రకరకాల సిచ్యువేషన్స్లో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో పాజిటివ్ స్టేట్మెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే రోట్ ఇది వి2 అంటే మూర్తి రోట్ ద నోవెల్. సో ఈ రోట్ అనేది చూస్తే ఇది పాస్ట్ అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు రెండో సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్. ఇందులో మీరు మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఇక్కడ డిడ్ చూడండి, డిడ్ అండ్ రైట్. సో డిడ్ వచ్చింది కాబట్టి మనం డిడ్ నాట్ రోట్ అని రాయకూడదు, సో డిడ్ నాట్ రోట్ అని చెప్పకూడదు. సో డిడింట్ రైట్ ఆర్ డిడ్ నాట్ రైట్. సో మరి ఇక్కడ రోట్ అని ఎందుకు వచ్చింది అంటే మీకు చెప్పాను కదా. సో రైట్ అనేది డిడ్ అనేది కలిపితే అది రోట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ డిడ్ని బయటికి తీసుకొచ్చేసామో అప్పుడు రోట్ రాయకూడదు, ఈ డిడ్ రైట్ మాత్రమే రాయాలి. కాబట్టి ఈ డిడ్ ఈ రైట్ కలిపితే రోట్. సో మూర్తి రోట్ ద నోవెల్, మూర్తి డిడ్ నాట్ రైట్ ద నోవెల్. అలాగే క్వశ్చన్ మనం అడిగినప్పుడు ఎవరినైనా క్వశ్చన్ అడిగితే హౌ టు ఆస్క్ క్వశ్చన్, డిడ్ మూర్తి రైట్ ద నోవెల్. ఇప్పుడు ఆన్సర్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఎలా? మూర్తి ఎస్ హీ డిడ్, ఇక్కడికి స్పోకెన్ ఇంగ్లీష్లో సరిపోతుంది. డిడ్ మూర్తి రైట్ ద నోవెల్? ఎస్ హీ డిడ్. నో హీ డిడ్ంట్. ఇట్ ఈస్ ఇనఫ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. కానీ సెంటెన్స్ పూర్తిగా రాయాలంటే మూర్తి రోట్ ద నోవెల్ ఆర్ హీ రోట్ ద నోవెల్. ఇక్కడ మూర్తి డిడెంట్ రైట్ ద నోవెల్ ఆర్ హీ డిడెంట్ రైట్ ద నోవెల్. సో రాసేటప్పుడు డిడెంట్ రైట్ ద నోవెల్ లేదా రోట్ ద నోవెల్. మాట్లాడేటప్పుడు డిడ్ మూర్తి రైట్ ద నోవెల్? ఎస్ హీ డిడ్. నో హీ డిడెంట్ అంటే సరిపోతుంది. అండ్ నెగటివ్. సో డిడెంట్ మూర్తి రైట్ ద నోవెల్, ఈ నోవెల్ మూర్తియే రాశాడన్నారు, ఆయన రాయలేదా? సో రాయలేదా, ఇట్స్ నెగటివ్. ఆయనే రాశాడు, పాజిటివ్. దెన్ యూ కెన్ సే మూర్తి రోట్ ద నోవెల్, ఆయన రాయలేదు, హీ డిడ్ నాట్ రైట్ ద నోవెల్. సో ఏ సిచ్యువేషన్, ఇవన్నీ సిచ్యువేషన్స్, ఎన్ని సిచ్యువేషన్స్ మనం ఊహించుకోగలిగితే ఇంగ్లీష్ అంత ఫాస్ట్గా వస్తుంది. సో
కమింగ్ హియర్ ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు, అది ఎలా అడగాలి కరెక్ట్గా. అందులో హూ రోట్ ద నోవెల్, మూర్తి రోట్ ద నోవెల్, దట్ ఈస్ ఆన్సర్. హూ రోట్ ద నోవెల్ ఈస్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో వైతో క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి డిడ్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం రైట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. వై డిడ్ మూర్తి రైట్ ద నోవెల్ ఈస్ కరెక్ట్. వై డిడ్ మూర్తి రోట్ ద నోవెల్ ఈజ్ రాంగ్. దీన్ని ఇంకో రకంగా కూడా తప్పు చెప్తారు, వై హీ రోట్ అని. అది స్పోకెన్ ఇంగ్లీష్లో ఏదో కవర్ చేయడానికి మాట్లాడేటట్టుగా ఉంటుంది తప్ప గ్రామటికల్గా రాసేటప్పుడు మాత్రం వై డిడ్ మూర్తి రైట్ ద నోవెల్ ఆర్ వై డిడ్ హీ రైట్ ద నోవెల్ అని అడుగుతాం. అలాగే మనం టైం గురించి మాట్లాడితే, సో చెప్పాను కదా వై అనేది రీజన్ని రీజన్ గురించి మాట్లాడుతుంది. సో వెన్ అనేది యూజ్ చేసినప్పుడు ఈ వెన్ అనేది టైంకి సంబంధించి మనం అడగాల్సి వస్తే మనం ఈ వెన్ని యూజ్ చేస్తాం. ఎప్పుడు ఎలా అడగాలి, వెన్ డిడ్ మూర్తి రైట్ ద నోవెల్ అని అడగాలి. సో ఆన్సర్ టైంని చెప్తుంది. హీ రోట్ ద నోవెల్ ఇన్ హిస్ హాలిడేస్, హీ రోట్ ద నోవెల్ లాస్ట్ వీక్. సో ఆన్సర్స్ చెప్తాం, అది టైం. ఇక్కడ వేర్ అనేది ప్లేస్. సో వేర్ అనేది ప్లేస్ని సూచిస్తుంది కాబట్టి వేర్ డిడ్ మూర్తి రైట్ ద నోవెల్, సో యూఆర్ ఆస్కింగ్ ప్లేస్. హౌ డిడ్ మూర్తి రైట్ ద నోవెల్, ఎలా రాశారు, బాగా రాశారా అని అడిగే ఉద్దేశంలో హౌ డిడ్ మూర్తి రైట్ ద నోవెల్. ఇక్కడ హౌ డిడ్ అని అడిగినప్పుడు అది సీక్వెన్స్ అవుతుంది. ఇక్కడ వాట్ మనకి తెలియంది అడుగుతున్నాం కాబట్టి వాట్ డిడ్ మూర్తి రైట్, ఏం రాశారు, నోవెల్ రాశారా, స్టోరీ రాశారా, బయోగ్రఫీ రాశారా. సో అది మనం అడిగేటప్పుడు వాట్ డిడ్ మూర్తి రైట్ అని అడుగుతాం. ఇక్కడ విచ్ అంటే కేటగిరీ. సో వాట్ అని అడిగినప్పుడు అది సబ్జెక్ట్ అయి ఉంటుంది. సో కేటగిరీ అడిగినప్పుడు అంటే స్పెసిఫికేషన్ అడిగినప్పుడు, ఈ కేటగిరీ అడిగినప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్లో చూడండి, విచ్ నోవెల్ డిడ్ మూర్తి రైట్, విచ్ నోవెల్, it is a novel related to love story or it is any suspense thriller. So which story he wrote, which novel he wrote అని అడిగినప్పుడు మనం కేటగిరీ అడుగుతాం కాబట్టి విచ్ యూస్ చేస్తాం. కానీ వీటన్నింటిలోనూ కామన్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ డిడ్ లేదు. మనం పాస్ట్లో మాట్లాడుతున్నాం లేదా పాస్ట్లో రాస్తున్నాం, డిడ్ లేదు, మనం రోట్ అని రాస్తాం V2. అదే డిడ్ ఉంది చూడండి, డిడ్ రైట్, ఇక్కడ కూడా డిడ్ ఉంది కాబట్టి రైట్, ఇక్కడ కూడా డిడ్ ఉంది కాబట్టి రైట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా డిడ్ అనేది ఉంది కాబట్టి మనం రైట్ అని యూజ్ చేయాలి. డిడ్ అనేది సెంటెన్స్లో ఉంది కాబట్టి మనం రైట్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ కూడా డిడ్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం రాయాల్సింది రైట్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఇదంతా ప్యాకేజ్ కాదు. మీరు ఎన్ని సిచ్యువేషన్స్లో ఇంగ్లీష్ని మాట్లాడాల్సి వస్తుందో అవన్నీ సిచ్యువేషన్స్. మీరు ఒక్కోసారి ఆన్సర్ చెప్పచ్చు, ఒక్కోసారి క్వశ్చన్ అడగచ్చు, ఒక్కోసారి కన్ఫర్మ్ చేసుకోవడం కావచ్చు, ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ అడగడానికి అడగచ్చు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం ఒక్కో క్వశ్చన్ అడుగుతాం, లేదా ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కో క్వశ్చన్ మనల్ని అడుగుతారు, అది మనం వింటాం. కాబట్టి ఇది ఇలా అడిగితే అది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి నేను మీకు లాస్ట్ టైం లాగే ఇక్కడ కూడా మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చాను. ఒకటి మనం ఓరల్గా డిస్కస్ చేద్దాం, ఇంకోటి మీరు ట్రై చేద్దరు. ఫస్ట్ వన్ ఇక్కడ ఇచ్చింది, హీ బాట్ అ కార్, ఒక కార్ కొనుక్కున్నాడు. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఈ బ్రాట్ అనే సెంటెన్స్లో ఇక్కడ ఈ ఆర్ ఉంది చూసారా. ఇప్పుడు నేను బాట్ అని పలికాను, మైండ్లో అది రిజిస్టర్ అయిపోతుంది. కానీ బాట్కి బ్రాట్కి డిఫరెన్స్ ఏంటంటే బ్రాట్ అంటే తెచ్చాడు, బాట్ అంటే కొన్నాడు. ఇక్కడ కొన్నాడా తెచ్చాడా అనేది ఈ ఒక్క లెటర్తో డిసైడ్ అవుతుంది అనమాట. ఈ ఆర్ లేదనుకో BOUGHT బాట్ కొన్నాడు, ఈ ఆర్ ఉందనుకోండి దీనికి బ్రాట్ తెచ్చాడు కాబట్టి హీ బ్రాట్ అ కార్. ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ హీ బ్రాట్ అ కార్,
ఇప్పుడు దీనికి నెగటివ్ సెంటెన్స్ ఏం రాయాలి? హీ డిడ్ నాట్ బ్రింగ్ అ కార్. సో బ్రింగ్ అనేది V1 కాబట్టి బ్రింగ్ కి పాస్ట్ బ్రాట్ అవుతుంది కాబట్టి సెంటెన్స్ లో డిడ్ యూజ్ చేస్తాం కాబట్టి హీ డిడ్ నాట్ బ్రింగ్ అ కార్ అని రాస్తాం. ఎవరన్నా మనల్ని అడిగారు అనుకోండి, లేదంటే మనం క్వశ్చన్ అడగాలనుకోండి, డిడ్ హీ బ్రింగ్ అ కార్ అని అడగాలి. డిడ్ హీ బ్రాట్ అని రాయకూడదు, లేదా డిడ్ హీ బ్రాట్ అని అడగకూడదు. డిడ్ హీ బ్రాట్ ఎ కార్ ఈజ్ రాంగ్, డిడ్ హీ బ్రింగ్ ఎ కార్ ఈజ్ కరెక్ట్. డిడెంట్ హీ బ్రింగ్ ఎ కార్, ఆయన ఆల్రెడీ కార్ తెచ్చేస్తానని చెప్పాడు, ఇంకా తేలేదా? డిడెంట్ హీ బ్రింగ్? నో, హీ డిడెంట్ బ్రింగ్. ఎస్, హీ బ్రాట్. లేదా మన ఇంగ్లీష్లో, మనం స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఎస్ హీ డిడ్, నో హీ డిడెంట్. సో ఇప్పుడు మనం ఆ డబుల్ క్వశ్చన్స్లో ఎలా అడగాలి, ఎన్ని రకాలుగా మనం రకరకాల సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి అంటే అందులో ఫస్ట్ వన్ తీసుకుందాం. హూ బ్రాట్ ఏ కార్? కార్ ఎవరు తెచ్చారు? సో యూ సే ద పర్సన్, హీ బ్రాట్ ఏ కార్. సెకండ్ వన్, వై డిడ్ హీ బ్రింగ్ ఏ కార్? అంటే ఆయన దగ్గర కార్ లేదు కాబట్టి ఫ్యామిలీతో పాటు ఒక ఇంపార్టెంట్ వెకేషన్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి కార్లో వెళ్ళాలని అనుకున్నాడు. ఇవన్నీ రీజన్స్. బికాస్ వై యు ఆర్ టాకింగ్ అబౌట్ రీజన్స్. వై డిడ్ హీ బ్రింగ్ ఏ కార్? నెక్స్ట్ వన్, వెన్ డిడ్ హీ బ్రింగ్ ఏ కార్? ఎప్పుడు తెచ్చారు కారు? యు ఆర్ ఆస్కింగ్ టైం. వేర్ డిడ్ హీ బ్రింగ్ ఏ కార్? ఎక్కడి నుంచి తెచ్చారు ఆ కార్? యు ఆర్ ఆస్కింగ్ ప్లేస్. హౌ డిడ్ హీ బ్రింగ్ ఏ కార్? ఎలా తెచ్చారు కారు? ఆయన డ్రైవింగ్ వచ్చా? ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారా, లేదంటే ఎవరైనా డ్రైవర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారా? సో ఇవన్నీ సీక్వెన్సెస్కి సంబంధించి ఉంటుంది. అండ్ నెక్స్ట్, వాట్ డిడ్ హీ బ్రింగ్? ఏం తెచ్చారు? కార్ తెచ్చారా, బైక్ తెచ్చారా, లేదంటే ట్రక్ తెచ్చారా? ఏంటి, మనం ఏం తెలియదు కాబట్టి వాట్ అని అడుగుతాం. సో వాట్ డిడ్ హీ బ్రింగ్ అనేది అవుతుంది. అండ్ లాస్ట్, విచ్ కార్ డిడ్ హీ బ్రింగ్? ఇప్పుడు నువ్వు కేటగిరీస్ దీంట్లో మనం మాట్లాడుకోవాలి. ఏ కార్ తెచ్చారు? అది ఆడి కారా, లేదంటే అది బెంచ్ కారా, లేదంటే ఆల్టో కారా? సో ఏ కార్ మనం అడుగుతున్నప్పుడు విచ్ కార్ డిడ్ హీ బ్రింగ్ అని అడుగుతాం. సో ఇది మనం డిస్కస్ చేసిన ఈ కాంటెక్స్ట్ మీరు సొంతంగా ఒకసారి ట్రై చేయడానికి పనికొచ్చేలా ఇంకో కాంటెక్స్ట్, దే సెలబ్రేటెడ్ ద ఫెస్టివల్. సో ఇవి మీరు ఒకసారి మీరు కూడా తెలియకపోతే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇది మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఓవరాల్ గుర్తుపెట్టుకోవాల్సింది, సెంటెన్స్లో డిడ్ ఉంటే మనం రాయాల్సింది V1, సెంటెన్స్లో డిడ్ లేకపోతే మనం రాయాల్సింది V2. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఇది మీకు చెప్పడం జరిగింది. ఇది మీకు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.